ఈ వీడియోలో మనం వచ్చేసి 7th ఫిబ్రవరి 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. వాటన్నింటి గురించి కూడా ఈ వీడియోలో క్లారిటీగా డిస్కషన్ చేద్దాం. సో మన ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, దీనబంధు చోటు రామ్ థర్మల్ పవర్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ వచ్చేసి హర్యానా అండి. ఓకే, చూడండి, హర్యానా గవర్నమెంట్ యమునా నగర్లోని 800 మెగావాట్ల దీనబంధు చోటు రామ్ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి అప్రూవ్ ఇచ్చింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్ దీని నిర్మాణ బాధ్యతను BHELకు అప్పగించారండి. దీని నిర్మాణానికి 6,900 కోట్లు వెచ్చించనున్నారు. అలాగే ఈ ప్రాజెక్టుకు 57 నెలల్లో పూర్తి చేయాలని టార్గెట్ కూడా పెట్టుకోవడం జరిగిందండి, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్, దివ్యకళా మేళా 2024 ఎక్కడ నిర్వహించబడుతోంది అంటే అగర్తల. సో చూడండి, నేషనల్ డిజబుల్డ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు త్రిపురలోని అగర్తలలో దివ్య కళామేళా 2024 నిర్వహిస్తున్నారు. ఇది ఫిబ్రవరి 6th నుండి ఆల్రెడీ స్టార్ట్ అయింది. 11వ తేదీ వరకు కూడా నిర్వహిస్తారు. త్రిపుర ఈశాన్య భారతదేశంలో ఒక రాష్ట్రము, దాని రాజధాని అగర్తల అండి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో అసలు ఏంటి దివ్య కళామేళా అంటే ఆల్రెడీ నేను 2023లో కూడా చెప్పాను. దివ్య కళామేళా అసలు ఏం చేస్తారు ఆ మేళలో అనేది ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. తర్వాత థర్డ్ వన్, రైలు మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం సౌత్ ఈస్టర్న్ రైల్వే ఎవరితో చేతులు కలిపింది? ఆన్సర్ వచ్చేసి టాటా స్టీల్ అండి. ఓకే, సో టాటా స్టీల్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది, చాలా పెద్ద కంపెనీ మన ఇండియాలో. రైలు మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం సౌత్ ఈస్టర్న్ రైల్వే టాటా స్టీల్తో అయితే టైఅప్ అయిందండి. ఎందుకు టైఅప్ అయిందంటే, ఈ సౌత్ ఈస్టర్న్ రైల్వేలో కొన్ని ప్రాజెక్టులు చేపట్టడం కోసం వాళ్ళిద్దరూ కలిసి టైఅప్ కావడం జరిగిందండి. సౌత్ ఈస్టర్న్ రైల్వే ప్రధాన కార్యాలయం కోల్కతాలో ఉందండి. సో నెక్స్ట్, ఫోర్త్ వన్, సముద్రపు పాచి సాగును ప్రోత్సహించడంపై మొదటి జాతీయ సదస్సు ఏ రాష్ట్రంలో నిర్వహించబడింది? పాచి అండి, సముద్రపు పాచి ఉంటుంది కదా, మీరు బీచ్కి వెళ్తే అక్కడ మీరు రాళ్ళ మీద గట్రా చూస్తూ ఉంటారు నాచు. ఆ సముద్ర నాచును కూడా సాగు చేయడంపై జాతీయ సదస్సు ఎక్కడ జరిగింది? ఫస్ట్ జాతీయ సదస్సు అంటే గుజరాత్ అండి. సముద్రపు పాచి సాగును ప్రోత్సహించడంపై ఫస్ట్ నేషనల్ కాన్ఫరెన్స్ అనేది గుజరాత్లోని కచ్లో కోటేశ్వర్లో జరిగింది. దీనికి కేంద్ర మత్స్య పశుసంవర్ధక పాడి పరిశ్రమ శాఖ మంత్రి పరశోత్తం రూపాల గారు అటెండ్ అయ్యారు. పాన్ ఇండియా ప్రతిపాదికన దీన్ని అమలు చేయాలని ఆలోచనలో ఉండడం జరిగిందనమాట. సో ఒక్క చేపల ద్వారానే కాదు, నాచు ద్వారా కూడా వాళ్ళు ఆదాయం సంపాదించేలా మత్స్యకారులకి ఇది అవకాశం కల్పించాలనే ఆలోచనలో ఉన్నారనమాట గవర్నమెంటు. సముద్రపు ఆల్గే మరియు మొక్కల యొక్క అనేక జాతులకు సముద్రపు పాచి అని పేరు. ఈ జాతులు నదులు, సముద్రాలు, మహాసముద్రాలు వంటి నీటి వనరులలో పెరుగుతాయండి. కొన్ని సముద్రపు పాచీలు శక్తివంతమైన క్యాన్సర్ పోరాడగలిగే ఏజెంట్లు కూడా కలిగి ఉంటాయంట, అంత పవర్ఫుల్. తమిళనాడు, గుజరాత్ తీరాల్లో, లక్షద్వీప్ అండ్ అండమాన్ నికోబార్ దీవుల చుట్టూ సముద్రపు పాచి పుష్కలంగా ఉంటుందట. భారతదేశం యొక్క 7,500 కిలోమీటర్ల తీర ప్రాంతంలో సాగును పెంచడం ఈ కాన్ఫరెన్స్ మెయిన్ ఉద్దేశం అండి. తర్వాత ఫిఫ్త్ వన్, ఏ దేశ మాజీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినేరే కన్ను మూశారు అంటే చిలీ అండి. సో హెలికాప్టర్ యాక్సిడెంట్లో చిలీ మాజీ అధ్యక్షుడైన సెబాస్టియన్ పినేరే కన్ను మూశారు. ఆయన ఏజ్ 74 ఇయర్స్ అనమాట చనిపోయే టైంకి. ఓకే, సో ఆయన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా ఆ దేశం ఆర్మీ అనౌన్స్ చేసింది. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన పినేరే మొదటి 2010 నుంచి 2014 వరకు, సెకండ్ టర్మ్ 2018 నుండి 2023 వరకు కూడా, లాస్ట్ ఇయర్ వరకు కూడా ఆయన చిలీ దేశానికి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన బిలియనీర్ కూడా చిలీలో. ఆయన చిలీలో అత్యంత ధనికుల్లో ఒకరండి, సెబాస్టియన్ పినేరా. తర్వాత 6, గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్లో చేరనున్నట్లు ఏ దేశం ప్రకటించింది? సో గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ని మన ఇండియానే ఏర్పాటు చేసిందండి. సో ఇప్పుడు ఆ అలయన్స్లో కొత్తగా ఫిజీ దేశం అయితే చేరబోతున్నట్లుగా అనౌన్స్ చేసిందనమాట. సో స్థిరమైన ఇంధనం కోసం ప్రపంచ ప్రయత్నాలను ప్రోత్సహించే దిశగా పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి, ఫిజీల మధ్య జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ఫిజీ గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్లో చేరాలని తన నిర్ణయాన్ని అయితే అనౌన్స్ చేయడం జరిగిందండి, ఆఫ్టర్ మన ఇండియా మీటింగ్ తర్వాత. నెక్స్ట్, ఈ గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ అంటే ఏంటంటే, బయోఫ్యూయల్స్ మీద పరిశోధనలు కానీ వాటిని ప్రోత్సహించడం కానీ ప్రపంచ దేశాలతో కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో ఈ అలయన్స్ని ఏర్పాటు చేసింది. తర్వాత వచ్చేసి 7th వన్, ఫిట్ ఇండియా ఉద్యమానికి బ్రాండ్ అంబాసిడర్గా నియమితులైన IRS అధికారి ఎవరండి? చాలా ఇంపార్టెంట్ ఇది, ఖచ్చితంగా ఫ్యూచర్లో అయితే ఎగ్జామ్లో అడుగుతాడు ఇది. భారత ప్రభుత్వం చేపట్టిన ఫిట్ ఇండియా ఉద్యమానికి కొత్త బ్రాండ్ అంబాసిడర్గా GST అడిషనల్ డైరెక్టర్ IRS అధికారి అయిన నరేంద్ర కుమార్ యాదవ్ని అపాయింట్ చేశారండి. ఫిట్ ఇండియా ఉద్యమం భారతీయులను వారి రోజువారీ జీవితంలో శారీరక శ్రమ మరియు క్రీడలను అభివృద్ధి చేసుకునేలా ప్రోత్సహించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసిందనమాట ఫిట్ ఇండియా ప్రోగ్రామ్.
సో ఏమీ లేదండి, సింపుల్. యాక్చువల్గా మనం సర్వరోగాలకు ఒకటే మందు అంటాం కదా, అది ఏమీ లేదు. డైలీ మీరు ఎక్సర్సైజ్ చేయడం, మంచి ఫుడ్ తీసుకోవడం, అంతే. ఈ రెండింటికి మించిన మంచి హెల్తీ ఏముండదు. వీలైతే మీరు కూడా ట్రై చేయండి. నరేంద్ర కుమార్ యాదవ్ 2009లో 22 సంవత్సరాల వయసులో నియమితులైన అతి పిన్న వయస్కుడైన ఐఆర్ఎస్ ఆఫీసరు. అలాంటి ఒక వ్యక్తి ఇప్పుడు ఫిట్ ఇండియా ఉద్యమానికి బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ అయ్యారండి. తర్వాత 8, గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ప్రమాణం చేశారు లేదా ప్రమాణ స్వీకారం చేశారు అంటే జస్టిస్ విజయ్ బీష్నోయ్ అండి. గౌహతి హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా విజయ్ బీష్నోయ్ ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారండి. అస్సాం గవర్నర్ గులాబ్ చంద్ కటారియా ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇందులో చాలామంది ప్రముఖులు లైక్ ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కూడా పాల్గొన్నారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు మేరకు జస్టిస్ బీష్నోయ్ ప్రధాన న్యాయమూర్తిగా అపాయింట్ అయ్యారండి. ఇటీవల ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రీతూ బహిరి అపాయింట్ అయ్యారు. దీని గురించి ఆల్రెడీ నేను చెప్పాను. ఫస్ట్ ఉమెన్ ఉత్తరాఖండ్ హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా అపాయింట్ అవ్వడం. తర్వాత 9, ఏ రాష్ట్ర అసెంబ్లీ యూనిఫామ్ సివిల్ కోడ్ 2024 బిల్లును ఆమోదించింది? మనం ఎంతమంది రిపోర్ట్ గురించి చెప్పుకున్నాం, ఆ స్టేట్ క్యాబినెట్ అప్రూవ్ చేయడం గురించి చెప్పుకున్నాం, ప్రవేశపెట్టబోతున్నారు పార్లమెంట్లో, అది అసెంబ్లీలో అని చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రవేశపెట్టిన తర్వాత అప్రూవ్ కూడా చేసిందండి ఆ రాష్ట్ర అసెంబ్లీ, ఉత్తరాఖండ్ అండి. నేను ఆల్రెడీ చెప్పేశాను ఏంటి, యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి ఆల్రెడీ నేను చెప్పాను. అండ్ అదేవిధంగా ఈరోజు నేను రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ మీద నేను వీడియో కూడా చేయడం జరిగిందనమాట. లైక్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఒక టాప్ 15 క్వశ్చన్స్ అయితే నేను చేశాను. ఆ క్వశ్చన్స్లో యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించి రాజ్యాంగం ఏం చెబుతోందనే క్వశ్చన్ కూడా పెట్టాను నేను. ఎవరైనా వీడియో చూడకపోతే చూడండి. జస్ట్ ఐ థింక్ నాకు తెలిసి 150 మెంబర్సే చూసారనమాట. చాలామందికి నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు మన ఛానల్ నుండి. కాబట్టి ఏంటంటే మీరు వీలైనంత వరకు కూడా యాక్టివ్గా ఉండండి. మన టెలిగ్రామ్ ఛానల్స్లో జాయిన్ అవ్వండి. నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. తర్వాత 10, ఏ దేశం గరిష్టంగా 15 రోజుల పాటు పర్యాటకం కోసం విమానంలో దేశంలోకి ప్రవేశించే భారతీయులకు వీసా మాఫీ కార్యక్రమాన్ని ప్రకటించింది? అంటే వీసా లేకుండానే ఆ దేశంలోకి వచ్చి 15 డేస్ వరకు ఉండొచ్చు అనమాట. అలాంటి అవకాశం కల్పించిన దేశం వచ్చేసి ఇరాన్ అండి. ఇరాన్ ఆ దేశంలో వీసా లేకుండా 15 డేస్ పాటు టూరిస్టులకు అవకాశం కల్పిస్తూ భారతీయులకు ఒక ప్రత్యేకమైన వీసా మాఫీ కార్యక్రమాన్ని ప్రకటించడం జరిగిందండి. ఈ విషయాన్ని ఇరాన్ రాయబారి కార్యాలయం అయితే తెలపడం జరిగింది. డిసెంబర్లో ఇరాన్, భారతదేశం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఇండోనేషియా, జపాన్, సింగపూర్, మలేషియాతో సహా 32 ఇతర దేశాల కోసం కొత్త వీసా రహిత ప్రోగ్రాంను ఆమోదించుకున్నాయి. అందులో భాగంగానే వీసా లేకుండా ఇందులో ఎవరైతే ఒప్పందం చేసుకున్నారో ఆ దేశాలు వీసా లేకుండా విజిట్ చేసే అవకాశం కల్పించారు. లాస్ట్ మంత్ అంటే జనవరిలో విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ గారికి ఇరాన్కి వెళ్ళారు. అక్కడున్న ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్లాహియన్తో డిస్కషన్స్ తర్వాత ఈ డెసిషన్ అయితే చెప్పడం జరిగింది. తర్వాత 11, భారతదేశంలోని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కొత్త డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ అండి. ఏడీబీ షార్ట్ ఫామ్, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అంటారు. మియో ఓకా అండి. ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్కి మన ఇండియాలో ఉన్న బ్రాంచ్కి కొత్త డైరెక్టర్గా టెకో కొనిషి స్థానంలో మియో ఒకాను అపాయింట్ చేశారనమాట. మన దేశంలో ఏడీబీ కార్యక్రమాలు ఇక మీదట మియో ఒకా అయితే పరిశీలిస్తారండి. అండ్ ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రాంతీయ అభివృద్ధి బ్యాంక్ అండి. అంటే మన ఆసియా ప్రాంతాన్ని అంతటిని కూడా అభివృద్ధి చేయడానికి ఏర్పాటు చేశారు. ఇది 19 డిసెంబర్ 1966 ఏర్పాటైంది. దీని హెడ్ ఆఫీస్ ఎక్కడుందో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. తర్వాత 12, భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎవరిని అత్యుత్తమ వ్యాపార మహిళ 2023 అవార్డుతో సత్కరించారు అంటే ఆన్సర్ వచ్చేసి డాక్టర్ బీనా మోడీ అండి. మోడీ ఎంటర్ప్రైజెస్ చైర్పర్సన్గా ఉన్న డాక్టర్ బీనా మోడీని భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అత్యుత్తమ వ్యాపార మహిళ 2023 అవార్డుతో సత్కరించారు. ఈ అవార్డుని ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు అయితే ఏర్పాటు చేశారు. వాళ్ళు అనౌన్స్ చేసిన అవార్డుని రాజ్నాథ్ సింగ్ గారు ఆమెకి అయితే ఇవ్వడం జరిగిందండి. న్యూఢిల్లీలోని చాణక్యపురిలో హోటల్ ది లీలా ప్యాలెస్లో అమృత్కల్ ఆత్మనిర్భర్ భారత్లో భారత్ అమెరికా సంబంధాలను బలోపేతం చేయడం అనే అంశంపై సదస్సులో ఏర్పాటు చేశారు. ఆ సదస్సులో ఈమెకి అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత 13, ఈడీసీఐఎల్ విద్యాంజలి స్కాలర్షిప్ ప్రోగ్రామ్ను ఎవరు ప్రారంభించారు? దీన్ని విద్యాంజలి స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అంటారు. ఆన్సర్ వచ్చేసి ధర్మేంద్ర ప్రధాన్ అండి. మన దేశానికి విద్యాశాఖ మంత్రి అండ్ నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి అయిన ధర్మేంద్ర ప్రధాన్ గారు ఈడీసీఐఎల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న విద్యాంజలి స్కాలర్షిప్ ప్రోగ్రామ్ని అయితే లాంచ్ చేయడం జరిగింది.
సో నాణ్యమైన విద్య, ఉన్నత విద్యా సంస్థలను ప్రోత్సహించడం కోసం విద్యార్థులకి ఇది ఒక మంచి స్కాలర్షిప్ అని చెప్పుకోవచ్చు. విద్యావంతులైన భారతదేశం వైపు పిల్లలు వెనకబడకుండా చూసుకోవడము ఈ కార్యక్రమం మెయిన్ ఉద్దేశం అనమాట. ఎడ్యుకేటెడ్గా పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడం, ఈ స్కాలర్షిప్తో వాళ్ళని మరింత చదువుకునేలా ప్రోత్సహించడానికి అవకాశం కల్పిస్తారండి. తర్వాత 14, ఇటీవల ఏ భారతీయ ప్రముఖుడికి యూఏఈ గోల్డెన్ వీసా మంజూరు చేయబడింది? ఆన్సర్ వచ్చేసి ఆనంద్ కుమార్ అండి. ఇటీవల సూపర్ 30 వ్యవస్థాపకుడిగా ఉన్న ఆనంద్ కుమార్కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం గోల్డెన్ వీసా మంజూరు చేసింది. గతంలో టాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ వంటి భారతీయ ప్రముఖులకి ప్రత్యేక వీసా కూడా పొందడం జరిగింది. చాలామంది ఉన్నారు, వీళ్ళే కాదు. అండ్ ఆనంద్ తన సూపర్ 30 ప్రోగ్రామ్ను 2002 నుండి పాట్నాలో నిర్వహిస్తున్నారు. 2023లో భారత ప్రభుత్వం నుంచే 4వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీని కూడా ఆయన పొందడం జరిగింది. సో ఎవరైతే ఎక్కువ బాగా పాపులర్ అయ్యి ఉండి ఎక్కువగా ఈ యూఏఈ వెళ్తున్న ఎవరైతే వ్యక్తులు ఉంటారో అలాంటి వాళ్ళని టార్గెట్ చేసి యూఏఈ గోల్డెన్ వీసా ఇస్తుంది అనమాట. గోల్డెన్ వీసా ఉండడం ద్వారా అక్కడ 10 years పాటు వీళ్ళు కంటిన్యూగా స్టే చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట, ఆ గోల్డెన్ వీసా పొందిన వాళ్ళు. ఓకే, సో ఇదిగా ఓవరాల్ ఇన్ఫర్మేషన్. ఒక తెలుగు వ్యక్తికి కూడా గోల్డెన్ వీసా ఐ థింక్ ప్రకటించబడింది. అతని పేరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ క్విక్ రివ్యూ చూద్దాము. దీనబంధు చోటు రామ్ థర్మల్ పవర్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారంటే హర్యానా. దివ్యకళ మేళ 2024 ఎక్కడ నిర్వహించబడుతుందంటే అగర్తల. రైలు మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం సౌత్ ఈస్టర్న్ రైల్వే ఎవరితో చేతులు కలిపిందంటే టాటా గ్రూప్. సముద్రపు పాచి నుంచి సాగును ప్రోత్సహించడంపై మొదటి జాతీయ సదస్సు ఏ రాష్ట్రంలో నిర్వహించబడిందంటే గుజరాత్. ఏ దేశ మాజీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినేరా కన్నుమూశారంటే చిలీ. గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్లో చేరనున్నట్టు ఏ దేశం ప్రకటించిందంటే ఫిజీ. ఫిట్ ఇండియా ఉద్యమానికి బ్రాండ్ అంబాసిడర్గా నియమితులైన ఐఆర్ఎస్ అధికారి ఎవరంటే నరేంద్ర కుమార్ యాదవ్. అండ్ గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు అంటే జస్టిస్ విజయ్ బీష్నోయ్. అండ్ గౌహతి అంటే అస్సాం యొక్క క్యాపిటల్ అండి. ఏ రాష్ట్ర అసెంబ్లీ యూనిఫామ్ సివిల్ కోడ్ 2024 బిల్లును ఆమోదించిందంటే ఉత్తరాఖండ్. ఏ దేశం గరిష్టంగా 15 రోజుల పాటు పర్యాటకం కోసం విమానంలో దేశంలోకి ప్రవేశించే భారతీయులకు వీసా మాఫీ కార్యక్రమాన్ని ప్రకటించిందంటే ఇరాన్. భారతదేశంలో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కొత్త డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు అంటే మియా ఓకా. భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎవరిని అత్యుత్తమ వ్యాపార మహిళ 2023 అవార్డుతో సత్కరించారంటే డాక్టర్ బీనా మోడీ. అండ్ ఈడీసీఎల్ విద్యాంజలి స్కాలర్షిప్ ప్రోగ్రామ్ని ఎవరు ప్రారంభించారంటే ధర్మేంద్ర ప్రధాన్. ఇటీవల ఏ భారతీయుడు ప్రముఖుడికి యూఏఈ గోల్డెన్ వీసా మంజూరు చేయబడిందంటే ఆనంద్ కుమార్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో చూసినందుకు లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి.